విజయవాడ వరద బాధితుల విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్షపాతం చూపించారు. నీచంగా ప్రవర్తించారు. అవేంటో చెప్తా. మీరు వైసీపీ వాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వం. అన్నా నీకు దండం పెడతాన్నా, ఈ టైంలో పార్టీ లేదన్నా అని వాళ్ళు మొత్తుకుంటే ఒక ప్యాకెట్ ఇస్తాం, 8 మంది తినండి, ఇవే ఉన్నాయి, మా వాళ్ళకు లేవు అని చెప్పిన టీడీపీ ప్రతినిధులు. అద్భుతం. ఇది కదా టీడీపీ స్వరాజ్యం అంటే. ఇంత నీచంగానా? టీడీపీ వాళ్ళు ఫుడ్ ఇస్తూ వైసీపీకి ఓటేశారు. మీరు వైసీపీ కార్యకర్తలు, మీకెందుకు ఇస్తాం అని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇది టీడీపీ ప్రతినిధులు చేసిన పని. ఇక టీడీపీ గవర్నమెంట్ విషయంలో ఎన్ని అవకతవకలు జరిగాయి ఆదుకునే విషయంలో అంటే చెప్తాను చూడండి. ఒక కోడిగుడ్డు 6 రూపాయలు అయితే 20 రూపాయలకు అమ్మారు. రూపాయిన్నర వాటర్ బాటిల్ 7 రూపాయలు 10 రూపాయలు అమ్మారు. పాల ప్యాకెట్ 100, బ్రెడ్ ప్యాకెట్ 200, కిన్లే వాటర్ బాటిల్ 70 రూపాయలు. అడిగే నాదుడు లేడు. కిలోమీటర్ ప్రైవేట్ బోట్లో వెళ్ళాలంటే 4000 రూపాయలు. ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుండి నడిపించాల్సిన విషయాలు. కళ్ళు మూసుకుపోయాయి. 4 బోట్లు తిరిగాయి. ఒకరోజు 7 బోట్లు. జస్ట్ నిన్నగాక మొన్న అయితే ఒక్కటే ఒక బోట్ వచ్చింది. అది కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళని, కనిపించిన వాళ్ళని మాత్రమే షిఫ్ట్ చేస్తుంది ఆ బోటు. మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, ఇరుక్కుపోయిన వాళ్ళు. ఒక స్త్రీ మృతదేహం కొట్టుకొని వచ్చి ఒక కారు మీద వెల్లకిలా పడి ఉంది. స్టూడియో ఎన్ విలేకరు వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి ఒక 4th ఇయర్ 5th ఇయర్ ఉన్న అమ్మాయిలు నీళ్ళు అని అరుస్తున్నారు. ఆ పనికి వాళ్ళ అజ్జా కొడుకు దాటుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప వస్తున్నాను అని కానీ, పంపిస్తామని కానీ, ఇదిగో తీసుకోండి అని కానీ అనలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు, నేను ఎందుకు రాలేదంటే నేను వస్తే అవకతవకలు జరుగుతాయి, జనం అంతా చుట్టుముడతారు, ఏదైనా సహాయం చేయాలంటే ఇబ్బంది అవుతుంది, నా క్రేజ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ అంతా చుట్టుకుంటారు, అందుకే నేను రావట్లేదు అని చెప్పాడు. మరి ఎలక్షన్లప్పుడు ఎట్లొచ్చాడు? ఫార్చునర్ కార్ మీద కూర్చొని, పైన బానట్ మీద కూర్చొని, విండ్షీల్డ్ కానుకొని, ఇట్లా పెట్టుకొని, బొచ్చంతా పైకి పెట్టుకొని పిఠాపురంలో. ఇదంతా ఎలా జరిగింది? ప్రజలు పట్టలేదు మీకు. జగన్ పార్టీలో ఉన్న అక్రమ సంబంధాలు, వాళ్ళ మీద బురద జల్లడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా సంక్షేమం మీద లేదు. మీరు చూసుకుంటే 300 మంది విద్యార్థులు రోడ్డుకి న్యాయం చేయండి రా అంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పాడు ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు. పవన్ కళ్యాణ్ అయితే ఆ పేరు కూడా ఎత్తలేదు. అంటే 300 మంది విద్యార్థులు తిక్కలోళ్ళ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు. ఇది కూటమి ప్రభుత్వం. సిగ్గులేదు కొంచెమైనా.